టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీరాంపూర్ ఏరియా డిసెంబర్ నెలలో 114% బొగ్గు ఉత్పత్తి సాధించిందని జీఎం ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ నెల ఉత్పత్తి లక్ష్యం 5,78,200 టన్నులకు గాను 6,56,073 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీసి 114%గా నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. భూగర్భ గనుల్లో 90%, ఓసీపీలో 121% బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. ఆర్కే5లో 96%, ఆర్కే6లో 103%, ఆర్కే7లో 81%, ఆర్కే న్యూటెక్లో 101%, ఎస్ఆర్పి1లో 90%, ఎస్ఆర్పి3లో 86%, ఇందారం 1ఏలో 87%, శ్రీరాంపూర్ ఓసీపీలో 162%, ఇందారం ఓసీపీలో 33% బొగ్గు ఉత్పత్తి జరిగిందని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియా గడిచిన 9 నెలల్లో 78% బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో నవంబర్ నెల కంటే డిసెంబర్లో ఉత్పత్తి పెరిగిందన్నారు. గత నెలలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ఎప్పటికప్పుడు బొగ్గు ఉత్పత్తిపై అధికారులతో రివ్యూ చేయడం జరిగిందన్నారు. మిగిలిన 3 నెలల్లో ఉత్పత్తి పెరుగుతుందని 100% సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 27 అత్యధిక ఉత్పత్తి సాధించిన దినంగా నమోదు చేయడం జరిగిందన్నారు. ఒకే రోజు 28,509 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని తెలిపారు. అలాగే డిసెంబర్ 30న భూగర్భ గనుల్లో అత్యధికంగా 5,578 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని వివరించారు. మొదటిసారిగా శ్రీరాంపూర్ ఏరియాలో డిసెంబర్లో 114% బొగ్గు ఉత్పత్తి సాధించడం రికార్డుగా నిలిచిందన్నారు. అలాగే డిసెంబర్ 27 అత్యధికంగా బొగ్గు 7 రేకులు రవాణా చేయడం జరిగిందని తెలిపారు. అలాగే శ్రీరాంపూర్ ఓసీపీలో మొదటిసారిగా డిసెంబర్ నెలలో 162% బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియాలో నూతనంగా 350 క్వార్టర్లు నిర్మించడం జరుగుతుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా 1,050 క్వార్టర్లు నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఓపెన్ జిమ్ మంజూరు అయిందన్నారు. అలాగే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, డివైజీఎంలు అరవిందరావు, చిరంజీవులు, సీనియర్ పీఓ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్పి ఏరియాలోని ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు ఇప్పుడు మన చిరంజీవి గారి ద్వారా. సో అది సాధించడంలో సహకరించినటువంటి ప్రతి ఒక్క సింగరేణి ఎస్ఆర్పి ఏరియా ఉద్యోగస్తులకు, ఒప్పంద కార్మికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా ముఖంగా శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసినటువంటి సింగరేణి ఉద్యోగస్తులకు, ఒప్పంద కార్మికులకు, అలాగే పరిసర ప్రాంత వాసులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ప్రొడక్షన్ విషయానికి వస్తే సార్ ఎస్ఆర్పి ఏరియా డిసెంబర్ నెలలో కొంత మెరుగ్గానే పర్ఫామ్ చేసింది. సో ఉత్పత్తిలో కానీ అలాగే రవాణాలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. దానిలో భాగంగా మనం ఫస్ట్ అక్టోబర్లో ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. ఈ ప్రొడక్షన్ మీటింగ్ నవంబర్లో, అక్టోబర్ మాసానికి సంబంధించి. అప్పుడు అండర్గ్రౌండ్ ప్రొడక్షన్ యావరేజ్గా 4,300 ఉండేది, మనకి 5,300 టార్గెట్ ఉండేది. సో అటువంటిది దాంట్లో ఉన్నటువంటి సమస్యలు చాలా మటుకు మనం తీర్చుకొని అప్రూవింగ్ మెటీరియల్ కానీ, యాబ్సెంటిజం మీద కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా ప్రస్తుతం అయితే రెగ్యులర్గా 5,300 దాటుతుంది. ఇక హైయెస్ట్గా మనకి 5,500 అనేది నేను అచీవ్ చేయడం జరిగింది. సో ఇదే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ఎస్ఆర్పి ఓసీలో కూడా కొంత ప్రొడక్షన్ బాగా మెరుగ్గానే వచ్చింది, 162% వచ్చింది. ఇందారం ఓసీలో కూడా ప్రొడక్షన్ కొంత పెరిగింది, 9,1200 ఉండేది, ఇప్పుడు 2,000 దాటింది. దాంట్లో కూడా అన్ని వాళ్ళ యంత్రాలకి మరమ్మతులు చేసి అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అంతకుముందు అక్కడ 35% నడిచేది, ఇప్పుడు 55కి వచ్చింది. సో మనం ఈ నెలలో ఐకేఓసీలో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుందని మనం భావిస్తున్నాం. సో అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తే మనం ఈ రానున్న 3 నెలల కాలంలో మన ఏరియాకి నిర్దేశించినటువంటి ఉత్పత్తిని సాధించడంలో ఖచ్చితంగా మనం సాధిస్తామని నమ్మకం ఉన్నది. సో దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా అందరినీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో అలాగే రక్షణ విషయానికి వస్తే సార్ ప్రస్తుతం అయితే మన రక్షణ విషయంలో మెరుగ్గానే ఉంది ఏరియాలో. దానికి సంబంధించి మనము గత నెలలోనే రక్షణ పక్షోత్సవాలు కూడా చేసుకున్నాం. సో దాంట్లో భాగంగా ప్రతి మైళ్ళను కూడా మనం మంచిగా ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ సరి చేసుకోవడము, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏమన్నా కొన్ని సరి చేసుకోవాల్సి ఉంటే అవన్నీ సరి చేసుకోవడం జరిగింది. తద్వారా మైన్స్ అన్ని కూడా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు చూస్తే కొంత మెరుగ్గానే ఉన్నాయి పని పరిస్థితులు. సో
సో తద్వారా రక్షణ గురించి కూడా మంచిగా మనము ఎస్ఎంపీలని కానీ ఎస్ఓపీలు కానీ ఇవన్నీ తయారు చేసినవి అందరికీ అవగాహన కలిగే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. కాకపోతే విజ్ఞప్తి ఏంటంటే అవన్నీ తెలిసిన మీదట సరిపోదు, వాటిని ఖచ్చితంగా పాటించాలి. సో వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. సో కాబట్టి అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది మీ ద్వారా ఏంటంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ఎస్ఎంపీ కానీ ఖచ్చితంగా వాటిని పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సంస్థ యొక్క స్థితిగతుల గురించి కొంత మనం ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాల్లో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఎస్ఆర్పి ఏరియా అలాగే సింగరేణిలో కూడా. సో వాటిని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా సహకరించి ఉత్పత్తిలో కానీ అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కానీ రక్షణ విషయంలో కానీ మిగిలిన డిసిప్లిన్ విషయంలో కానీ అన్నింటినీ కూడా అందరూ తెలుసుకొని దానికి సహకరించాలని చెప్పే ఉద్దేశంతో మన సంస్థ సిఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల మేరకు మనము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్స్ కూడా మనం పెట్టడం జరిగింది ప్రతి మైన్స్లో ప్రతి డిపార్ట్మెంట్స్లో. దాని ద్వారా అన్ని కంపెనీ యొక్క స్థితిగతులు, మన యంత్రాల వినియోగం, మన ఉత్పత్తి ఉత్పాదకత, అలాగే రవాణా చేయడానికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, క్వాలిటీ ఇబ్బందులు కానీ ఇట్లాంటివన్నీ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత కింద ఎవరు చేయవలసిన పని వాళ్ళు, అంటే పై స్థాయి అధికారి ఏరియాలో నా దగ్గర మొదలుపెట్టి కింది స్థాయి ఉద్యోగస్తుల వరకు కూడా ఖచ్చితంగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించి సమిష్టిగా పనిచేసి మన సింగరేణి ఎస్ఆర్పి ఏరియాలో ఉత్పత్తిని సాధించి తద్వారా మన సింగరేణి సంస్థ ఉత్పత్తి ప్రసాదంలో రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం. పాత మంచిర్యాలలోని రామాలయం, శివాలయం విస్తరణకు ఆలయ చుట్టుపక్కల ప్రజలు స్థలం విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఎంతో చరిత్ర గల ఆలయంకు భక్తుల తాకిడి పెరగడంతో పురాతన ఆలయం ఇరుకుగా మారింది. ఆలయ విస్తరణ కోసం ఆలయ కమిటీ అధ్యక్షుడు తూముల వెంకటేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ కృషితో చుట్టుపక్కల ప్రజలు స్థలం ఇవ్వడంతో ఆలయం రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. స్థలం ఇచ్చిన భూదాతలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అభినందించారు. ఈ నెల 10వ తారీఖున పుష్యమాసము యొక్క ఏకాదశి ఉంటుంది. ఈ యొక్క పుష్యమాసం యొక్క ఏకాదశికి ప్రత్యేకత ఏంటిదంటే వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్ని ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అని చెప్పి పేరెందుకు వచ్చిందంటే వైకుంఠంలో ఉండేవాడు విష్ణుమూర్తి. ఈ యొక్క విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటానికి ఎవరు ముక్కోటి దేవతలు ఆ యొక్క విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిండట ఆ ఏకాదశి నాడు. అందుకనే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అని చెప్పి పేరు వచ్చింది. ఈ విధంగా ఆ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం అనేది తెరుస్తారు, ఉత్తర ద్వారం. ఆ ఉత్తర ద్వారం లోపల ఒక ఇద్దరు భటులు ఉండేటివారు. ఎవరు? ద్వారపాలకులు అంటారు వాళ్ళని. ఆ ద్వారపాలకులకు శాపం ఉండే, రాక్షసుల యొక్క పుట్టాలని చెప్పి శాపం. ఆ శాపం తొలగిపోయిన తర్వాత మమ్మల్ని ఎప్పటికి కూడా మీ సేవకే అంకితం చేయాలని చెప్పి మమ్మల్ని ఏ రకంగానైతే ఆ ద్వారపాలకులు కోరుకున్నారట, మమ్మల్ని ఆ యొక్క రాక్షసులైన మమ్మల్ని ద్వారపాలకులుగా చేసి మీ సేవలో పాల్గొనేటట్టు చేసిన ఆ యొక్క విష్ణుమూర్తికి కోరుకున్నారట. ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ రాక్షసులైన ఆ భటులకు ఏ విధంగా మోక్షాన్ని కలిగించారో ఆ విష్ణుమూర్తి, వాళ్ళకు కూడా ఎవరైతే ఉత్తరధారం చేసుకుంటారో భక్తులైనా గాని దేవతలైనా గాని వాళ్ళందరికీ కూడా నీ యొక్క కరుణా కటాక్షాలు మోక్షం కలిగేటట్టుగా వరం ప్రసాదించమని చెప్పి ఆ వైకుంఠ స్వామి యొక్క ఆయన విష్ణుమూర్తిని కోరుకున్నారట. శివాలయంలో ఈరోజు సమావేశానికి వచ్చిన పాదవంచన ప్రజలందరికీ, మిత్రులకు, అయ్యప్ప స్వాములకు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం. మనం ఉత్తర ద్వారం అనేది గత కొన్నేళ్ల నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని అడ్డంకుల వల్ల కొద్ది రోజుల్లో రాలేకపోవడం జరిగింది. కానీ ఈనాడు
నరేష్ స్వామి కొంత సంప్రదించి ఇలా చేద్దామని అనగానే ఇది ఎక్కువ మంది తెలిస్తే కూడా మనకు ప్రార్థనకు పోయి ఇస్తాన వ్యక్తులు కూడా ఇవ్వకుండా మార్గాలు ఉన్నాయన్న దృష్టితోటి ఎవరికి చెప్పకుండా ఒక్కరిద్దరి మనసుతోటే డిస్కస్ చేసుకుని పోతే ఇలా సాధ్యమైంది. ఎందుకంటే 10 మంది ద్వారా పోతే ఒకరికొక్క మైండ్ ఉంటుంది కాబట్టి ఈ మంచి పనికి ఒక్కరైనా ఇద్దరైనా చేసిన దానికి దేవుడు మన మీ అందరికీ ఆయుష్ ఇవ్వాలని కోరుతున్నాను. ముఖ్యంగా నరేష్ స్వామి మాకు చెప్పినప్పుడు నువ్వు ముంగడు నడువు స్వామి మా నుంచి ఏం చేయాలో మనం చేద్దాము అనగానే ఎవరైనా ఒక్కరిద్దరు వెనుక ముందు పోయినా వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఇలా ఈ ఉత్తర ద్వారం తువ్వకు ఎవరెవరు ఇవ్వాలను అందరు ఇచ్చారు. ఇంకొకరిద్దరు ఇవ్వకుండా కూడా మనందరం సంప్రదించి అందరం కలిసికట్టుగా ఈ ఇంకేం ల్యాండ్స్ తీసుకోవాలనో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజెప్పాలి. ఇంకెవరైనా మనకు అవసరం ఉంది కంపల్సరీ కావాలంటే మళ్ళీ మనందరం కలిసి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని ఇచ్చే మార్గంగా అందరం కృషి చేయాలి. మరియు మనం గతంలో ఎక్కడ 10 మంది కూర్చున్నా ఒక చర్చ వచ్చేది. మరి కోనేరు ఉంది గుడి సుత్తంతా కోనేరు భూమి ఇది అది అనే రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు అది మనకు అవుతుందంటే మన పాత మనిషి ఊరికి మంచి జరుగుతుందని నా ఆలోచన. శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయ ఆలయం ఆవరణలోని అయ్యప్ప సేవా సన్నిధానానికి బుధవారం అయ్యప్ప స్వామి పూజకు అన్నదాన కార్యక్రమానికి వంట పాత్రలు అందించారు. దాసరి శ్రీరాములు సుజాత బన్ని సన్నిలు అయ్యప్ప స్వామి పూజకు అన్నదాన కార్యక్రమానికి వంట పాత్రలు అందించడం జరిగిందని అయ్యప్ప సేవా సన్నిధానం అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి భాస్కరి రాజేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సన్నిధానంలో 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి పూజలు అన్నదానాలు నిర్వహించడం జరిగిందన్నారు. అయ్యప్ప స్వామి సేవలో భాగంగా దాసరి శ్రీరాములు సుజాతలు వంట పాత్రలు అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాదినేని సతీష్, గాదాసు రాజు, బొద్దున రమేష్, ములకల్ల రవికృష్ణ, బజ్జూరి లక్ష్మణ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి స్టేడియం ప్రక్కన ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సన్నిధానంలో మన సుజాత గారు మరియు దాసరి కళ్యాణ్ వారి కుమారుడు మనకు వంట సామాగ్రి స్వామి పంపించారు. ఈ శాశ్వతంగా ఈ కుటీరంకే అంకితం చేశారు స్వామి. వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, అష్టైశ్వర్యాలు ఉండాలని స్వామి స్వామి. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.